నమస్తే సార్. అమ్మ చెప్పమ్మా. ఏంటి ఎలా ఎలా ఉన్నారు మీరు? పర్లేదు సార్, ఇప్పుడు 30% అదే సార్, టాబ్లెట్లు అయిపోయినాయి. అవి రెడ్ కలర్ విను బ్లాక్ కలర్ లో ఉండేవి. ఇంకొక 2-3 రోజులకి అవుతాయి. రైట్. ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, కడుపులోనే అనీజినెస్ అది లేదు కదమ్మా? లేదు సార్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే కంట్రోల్ అయింది కదా? కంట్రోల్ అయింది. ఇంతకుముందు బాగా ఇబ్బంది ఉందని చెప్పినట్టున్నారు కదా కడుపులో కూడా? అవును సార్, అవును సార్. కదమ్మా? అవును సార్, ఫ్రీగా అవుతాను. ఫ్రీగా అవుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా కంట్రోల్ అయింది కదా? నైస్. అయితే ఇది ఎన్నాళ్ళ నుంచి అమ్మా మీకు ఇది సైనస్, ఈ ఊపిరితిత్తుల ప్రాబ్లము, ఆయాస్ అనేటువంటిది? 5 years నుంచి ఉంది సార్. 5 years నుంచి కదా? ఎక్కడి నుంచి అమ్మా మీరు? తెలంగాణ? హిందూపూర్ సార్. హిందూపూర్ కదా? ఇక్కడే ఏపీ? ఏపీ సార్. ఓకే ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఎంత, ఇప్పుడు 2 months దగ్గర గ్రైండ్ కోర్స్ స్టార్ట్ చేసి 2 months కూడా 1 month 5 days 6 days అంతే కదా స్టార్ట్ చేసి, మించి ఉండదు. అయితే చెప్పండి, చక్కగా ఫాలో అవుతున్నారు కదా? సేమ్ యాజ్ గా ఫాలో అవ్వండి, ఓకేనా? మొత్తం మీ ఆస్మా రిలేటెడ్ ప్రాబ్లం ఏదైతే ఉందో కంప్లీట్ క్లియర్ అయిపోద్ది. అంటే మన ఊపిరితిత్తుల ప్రాబ్లం అంత ఈజీ కాదు క్లియర్ అవడం. సంవత్సరాలతో 15 సంవత్సరాలు వాడినా సరే ఇంకా వాడు ఇన్హేలర్స్ వాడుతూనే ఉంటారు ఆస్తమా, ఓకేనా? కరెక్ట్ గా ఒక 8 నెలల టార్గెట్ పెట్టుకొని మొత్తం కంట్రోల్ అయిపోద్ది, ఓకేనా? అయితే మీరు ఏం చేస్తారు, మీరు ఖచ్చితంగా వాడాలి. ఇవి పొట్లాలు అయిపోయి కదా, నాకు ఉదయం పూట ఇచ్చే ఆ రెడ్ కలర్ పౌడర్ ఏమైనా ఇచ్చానా, గుడి చూర్ణం అని చెప్పి మీకు? అవును సార్, అది కూడా అయిపోయి వచ్చింది సార్. అదే అయిపోయింది కదా? అది ఒక 2 రోజులకి ఎలా ఉంటుంది అంతే కదా?